సాగుదాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువ, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మరొక శ్రేష్టమైన దినమును బట్టి, మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవము కలిగిన మీ మాటలను ధ్యానం చేయబోతూ ఉంటుండగా వాటి ద్వారా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. వాటి ప్రకారంగా నడిచే కృప, ఆయన సత్యము ప్రకారంగా జీవించే కృప సన్లో కుడిచేన ప్రతి బిడ్డకు, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మంచిదండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాటను మనం చదువుదామండి. 4వ అధ్యాయము 11, 12 వచనాలు గనక మనం చూడగలిగినట్లయితే ఈ రీతిగా కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ మాటలు మనం చదువుదాం. కానీ చూడండి ఇప్పుడు మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని భక్తుడైనటువంటి పౌలు గారు తను బహుగా ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి తిమోతి గారికి చెప్తూ ఉంటున్నటువంటి మాట. ఇంకా దాదాపుగా 5 విషయాలను, 5 అంశాలను పౌలు గారు ఎవరికి ఆజ్ఞాపించాడు, ఎవరికి చెప్పాడు అని కనుక ఆలోచన చేస్తే తిమోతి గారికి చెప్పారు. ఈ 5 విషయాలలో తిమోతి గారిని ఎలాగుండాలి అని పౌలు గారు కోరుకుంటున్నారంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను 5 అంశాలండి. మాటలోను, చూడండి, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండుము అనేటటువంటి మాట పౌలు గారు చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాన ప్రభునందు ప్రియులారా, ఈ 5 విషయాల్లో మనము కూడా ఎంతో నిలకడగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ 5 శ్రేష్టమైనటువంటి అంశములలో మనము కూడా నిలకడగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్క తిమోతి గారికి మాత్రమే వర్తించేటటువంటి మాట, అంశములు కాదు కానీ క్రీస్తుని అనుసరించి నడిచేటటువంటి వారందరికీ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించి నడిచేటటువంటి వారందరూ కూడా ఈ 5 లక్షణాలలో, ఈ 5 అంశాలలో ఖచ్చితంగా మరి ఎదిగి ఫలించి కొనసాగేటటువంటి వారిగా ఉండాలి. ఉండటం మాత్రమే కాదు, విశ్వాసులకి సైతం మాదిరిగా మనమే ఉండాలంట. సీనియర్ విశ్వాసులు కూడా మనమే మాదిరి అవ్వాలి. 5 విషయాలలో ఎప్పటి నుంచో ప్రభుని ఆశ్రయంగా చేసుకొని కొనసాగుతున్నటువంటి భక్తులుగా, విశ్వాసులుగా ఉన్నటువంటి వారికి సైతము ఈ 5 విషయాలు మనము మాదిరిగా ఉండాలి. ఈ 5 విషయాన్ని చాలా క్లుప్తంగా మనము చూద్దాం పిల్లరా. మొదటి విషయాన్ని మనము చూడగలిగినట్లయితే ఆయన ఏమన్నాడంటే మాటలో మాదిరి అన్నాడు. ఏమన్నాడండి? మాటలో మాదిరిగా ఉండాలి. బైబిల్ మాట్లాడుతూ ఉంది ఎల్లప్పుడూ దయగలిగినటువంటి మాటలే మాట్లాడాలని. 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలకి అనేక మంది ఆశ్చర్యపోయారని చూద్దాం. ఆ మాట లేఖనాల నుంచి మనం చూడగలిగినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం పుల్లరా. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందారు, ఆశ్చర్యపడ్డారు. ఎవరి మాటలకంట? ఆయన మాటలు విన్న వారందరూ. అంటే ఎవరి మాటలు విన్న వారందరూ అండి? యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన మాటలు విన్నటువంటి వారందరూ కూడా ఆయన ప్రజ్ఞకు అనగా
ఆయన మాట్లాడినటువంటి తెలివి కలిగినటువంటి మాటలకు, ప్రత్యుత్తరములకు అనగా ఇచ్చేటటువంటి జవాబులకు అందరూ కూడా ఏమయ్యారంట పుల్లరా? విస్మయం పొందారు. అంత మాత్రమే కానీ తర్వాత వచ్చిన రాయబడిన మాట, ఆయన తల్లిదండ్రులు కూడా చూడండి పుల్లరా, తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆయన ప్రజ్ఞకు, ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేటటువంటి మాటలకు అందరూ కూడా విస్మయం పొందారు, ఆశ్చర్యపడ్డారు. ఎన్ని సంవత్సరాల వయసులో అంటా పుల్లరా? 12 సంవత్సరాల వయసులో. 12 సంవత్సరాల వయసులో ఎంత జ్ఞానయుక్తంగా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారో ఒకసారి చూడండి. అదే 12 సంవత్సరాల వయసులో కొన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు అల్లరి మాటలు మాట్లాడతారు. కొన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు పోకిరి మాటలు మాట్లాడతారు. కొన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు దాదాపుగా బూతులే మాట్లాడతారు. వారు మాట్లాడే ఆ మాటలను బట్టి కూడా అనేక మంది ఆశ్చర్యపోతారు. ఏ మాటలను బట్టి అండి? వారు మాట్లాడే అల్లరి మాటలు, వారు మాట్లాడే పోకిరి మాటలు, వారు మాట్లాడే బూతుల మాటలు. ఎన్ని సంవత్సరాల వయసులో? దాదాపు 12 సంవత్సరాలు యవ్వన స్థితిలో మాట్లాడేటటువంటి మాటల్లో. కానీ ఇదే వయసులో ఈయన మాట్లాడిన మాటలకు అనేక మంది విస్మయం పొందారు. ఆయన నోటి నుండి వస్తున్నటువంటి ప్రతి మాటకు విస్మయం పొందారు, ఆశ్చర్యపడ్డారు. నేటి దినాన మన బిడ్డలు ఏ రీతిగా మాట్లాడుతున్నారో తల్లిదండ్రులుగా మనం కూడా వారి మీద ఎంతో కొంత ఏం చేయాలండి? ఆలోచన కలిగి ఉండాలి. సరే, బిడ్డలు తీసేయండి, మరి తల్లిదండ్రులు ఏమన్నా సరిగ్గా మాట్లాడుతున్నారంటే వారి మాటలు కూడా సరిగ్గా ఉండలేదు. లేకపోతే కొంత వయసు అనుభవం వచ్చినటువంటి వారు సరిగ్గా మాట్లాడుతున్నారంటే వారి మాటలు కూడా సరిగ్గా ఉండట్లేదు. బిడ్డల దాకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల మాటలే నేటి దినాన సరిగ్గా లేనటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే భక్తులైన పౌలు గారు అంటారు తిమోతి గారితో, యవన స్థితిలో ఉన్నటువంటి ఆయనతో అంటారు కదా, మాటలో నువ్వు మాదిరి చూపాలి. నేటి దినాన మనం మాట్లాడేటటువంటి మాటలే మన వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తాయండి. నేటి దినాన మనం మాట్లాడేటటువంటి మాటలే మన క్యారెక్టర్ని ఎదుటి వారికి పరిచయం చేసిద్దండి. 12 సంవత్సరాల వయసులో ఆయన మాట్లాడినటువంటి మాటలకు అనేక మంది ఆశ్చర్యపోయారు. ఆయన నోటి నుండి వచ్చినటువంటి శక్తి కలిగిన, దయగలిగినటువంటి మాటలకు విస్మయం ఉంది, ఆశ్చర్యపడ్డారు. కానీ మన కుటుంబాలలో మన మాటలు చూస్తే, మన బిడ్డల మాటలు చూస్తే పోకిరి మాటలు, అల్లరి మాటలు, బూతుల మాటలు తప్ప శ్రేష్టమైన మాటలు, దయగలిగిన మాటలు మన బిడ్డల నోటి నుంచి ఏమాత్రం కూడా రానటువంటి దినాలలో మనం ఉన్నామండి. ఇది ఎవరు కాదనలేనటువంటి సత్యం. మన ఇరుగు పొరుగు వారి కుటుంబాలు ఉన్నటువంటి బిడ్డల్లో కొంతమందిని గమనించిన ఏదేదో మాట్లాడుతూ ఉంటారు కదా పుల్లారా. దైవజనులు కుటుంబాల పక్కన ఉన్నటువంటి వారు కూడా దైవజనుడు ఉన్నాడు అని కూడా కాకుండా వారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దేవుని సన్నిధి లేకపోతే చర్చి ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి గృహాల్లో ఉన్నటువంటి బిడ్డలు కూడా నేటి దినాన కొంత మన అందరి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. కొంతమంది మాత్రం ఇంకా ఆ మాటలలో ఏ రీతిగా ఉన్నారంటే తప్పిపోయేవారిగా ఉంటున్నారండి. కాబట్టి మనం మొదటిగా దయగలిగినటువంటి మాటలు మాట్లాడాలి. మనం మొదటిగా మాటల ద్వారా అనేక మందిని ప్రభు సన్నిధిలోనికి నడిపించేటటువంటి మాటలే మనం మాట్లాడాలి. కానీ పుల్లరా ఏ విధమైనటువంటి అల్లరి మాటలు కానీ, పోకిరి మాటలు కానీ, బూతులు మాటలు మాట్లాడితే అవే విషయాలు మన బిడ్డలు కూడా నేర్చుకుంటారు. నేర్చుకోరా పుల్లారా? ఏదో ఒక సందర్భంలో అవి ఖచ్చితంగా వాడతారు. అప్పుడు ఇంకేమైనా మాదిరి ఉండిద్దా? కొన్ని సమయాల్లో విశ్వాసులు సైతం కూడా మాటలు పుల్లరా ఏ రీతిగా మాట్లాడుతున్నారంటే నేను నిజమైనటువంటి విశ్వాసిని కాదు అనుకొని వారి మాటలు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. అసలు నేను విశ్వాసిని కాదేమో అనుకొని భయంకరమైనటువంటి మాటలే కొన్ని సందర్భాల్లో, సమయాలలో విశ్వాసులు సైతం కూడా మాట్లాడేటటువంటి వారిగా ఉంటున్నారు. కానీ
జాగ్రత్తగా ఒక మాట ఆలకించండి. నీ మాట అనేక మందికి మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మందికి మాదిరిగా ఉండాలి. ఎలాగ ఉండాలంటే పులరా, లేఖనాల్లో ఒక మాట కనుక మనం చూస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నాయి కదా, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరము ఇవ్వవలెనో అవి మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఎలాగంట పులరా, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలనిదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అంటున్నాడు భక్తుడు ఇక్కడ. మీ సంభాషణ అనగా మన మాటలు ఎల్లప్పుడూ ఎలాగుండాలంట పుల్లారా, చూడండి ఇక్కడ, ఉప్పు వేసినట్లు రుచి కలిగినదిగా కృపాసహితముగా మన మాట ఉండాలంట. విశ్వాసులకి మాదిరిగా ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు పుల్లారా. సీనియర్ విశ్వాసులకే మన మాదిరిగా ఉండాలంటే మన సంభాషణ, మన మాట ఎలాగుండాలంట, ఉప్పు వేసినట్లు రుచి కలిగినదిగా కృపాసహితముగా. అంటే ఆ మాట ద్వారా, మన మాట ద్వారా దేవుని కృపను ఎదుటివారు తెలుసుకునే అంతగా మన మాటలు ఉండాలి. ఆమేన్. అంటే మన మాటల ద్వారా ఎదుటివారు భక్తి జీవితాన్ని కోల్పోయేటటువంటి మాటలు మాట్లాడకూడదు. మన మాటలు కొన్ని సందర్భాల్లో ఎదుటివారి విశ్వాసాన్ని కోల్పోయేటట్లు ఏమాత్రం కూడా మనము మాట్లాడకూడదు. మన మాటలు కొన్ని సందర్భాల్లో అప్పటివరకు మందిరానికి వస్తున్నటువంటి వారు కూడా మన మాటల ద్వారా కొన్నిసార్లు ఏం చేస్తారంటే మందిరానికి ఆగిపోయేటటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. అది ఆ రీతిగా ఏమాత్రం కూడా క్రైస్తవ బిడ్డలు, విశ్వాసులు ఎదిగేటటువంటి వారు ఉండకూడదండి. ఎల్లప్పుడూ నా మాట, మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచి కలిగినదిగా కృపాసహితముగా మన మాటలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి మాటల్లో మనం ఉండాలి. ఆలకిస్తున్నారు పుల్లారా? ఇటువంటి మాటల్లో మనం కొనసాగాలి. ఇటువంటి పద్ధతిలో, ఇటువంటి మాటల అనుసరించి గనక మనం నడిస్తే అనేక మందికి మనం మాదిరిగా ఉంటాం. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు చాలా పొదుపుగా మాట్లాడాలి. మాట మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలంటారు కదా పిల్లరా. విశ్వాసులు మరి జాగ్రత్తగా అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి కోసం మనము కంగారు పడాల్సిన అవసరము లేదు. అదే భక్తుడైనటువంటి పౌలు అదే మాట అంటాడు కదా, తిమోతితో అదే మాట చెప్తాడు. చూడండి పిల్లరా, రెండవ పత్రిక గనక మనం చూస్తే పిల్లరా, 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని గనక చూస్తే అక్కడ రీతిగా రాయబడి ఉంది, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి, పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకోవద్దు అంటున్నాడు. ఏమంటున్నారండి? పనికిరాని మాటల గురించి మనము వాదం పెట్టుకోకూడదు. పనికొచ్చే మాటలైతే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. మనం నీ జీవితానికి మేలు కలిగించే మాటలు, మన జీవితానికి ఆశీర్వాదం కలిగించే మాటలైతే ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, ఎంతసేపు అయినా వాదన పెట్టుకోవచ్చేమో. కానీ పుల్లరా, పనికిరాని మాటలు ఇక్కడ అంటున్నాడు. ఏమన్నారంట? పనికిరాని మాటలను బట్టి ఏం పెట్టుకోవద్దు అన్నారండి? వాదము పెట్టుకోవద్దు. చాలా పనికి మాలిన మాటలను బట్టే, పనికి మాలినటువంటి మాటలను బట్టే మనం వాదిస్తూ ఉంటాం. అవి భక్తులకు ఏమాత్రము తగవు, విశ్వాసులకు ఏమాత్రము తగవు. వాటిని బట్టి మనం టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరము లేదండి. వాదం పెట్టుకోవాల్సినటువంటి అవసరము లేదు. దాని ద్వారా దీవించబడితే ఆలోచన చేయాలి కానీ, ఆ మాటల ద్వారా ఆశీర్వాదం వస్తే ఆలోచన చేయాలి కానీ, పనికిరాని మాటలు, నా ఆత్మీయ స్థితికి పనికిరాని మాటలను బట్టి నువ్వు ఎప్పటికీ ఎన్నటికి వాదము పెట్టుకోవద్దు. కాబట్టి జాగ్రత్తగా మన మాట ద్వారా అనేక మందికి మనం ఎలా ఉండాలంటే పిల్లరా, మాదిరిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంత వయసులో ఏ రీతిగా మాట్లాడారో మనము కూడా వయసు పెరిగే కొద్ది కూడా పిల్లరా మనం అంతే జ్ఞానంగా మాట్లాడుతూ మన బిడ్డలకు కూడా సరైనటువంటి మాటలు మాట్లాడించేటటువంటి వారిగా అట్టి క్రమములోనికి మన బిడ్డలను మనం నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మనమే మాట్లాడకపోతే, మనమే దయగలిగిన మాటలు మాట్లాడకపోతే, మనమే ఎదుటివారి ఆత్మీయ స్థితిని బలపరిచేటటువంటి మాటలు మాట్లాడకుండా ఉన్నంత కాలము, ఆ మాటలు మాట్లాడకుండా లోకానుసారమైన మాటలు మాట్లాడుతున్నటువంటి కాలము మనం ఏ విషయాల్లో మాదిరిగా అనేక మందికి ఉండనే. కాబట్టి మాట విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని మనం చూద్దాం. చాలా క్లుప్తంగా, చాలా విషయాలు ఉన్నాయి కానీ చాలా క్లుప్తంగా మనం చూద్దాం పిల్లరా. రెండో లక్షణం గురించి చెప్పాడు కదా, మాట అయిపోయిన తర్వాత ప్రవక్తన అన్నాడు. ప్రవక్తన అంటే మన బిహేవియర్ ఎలా ఉంటుంది, బిహేవియర్ మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. పాత నిబంధనలో పిల్లరా ప్రభువారు తరచుగా ఒక మాట పలికారు, మీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఆలోచన చేయుడి అని. ఏమండి ఏమన్నారంట? మీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఆలోచన చేయుడి. ఎప్పుడైనా మన ప్రవర్తన ఎలాగుందో ఆలోచన చేశారండి? నేను ఏ రీతిగా జీవిస్తున్నాను, ప్రభునందు రక్షించబడినటువంటి నేను ఏ రీతిగా నడుస్తున్నానో ఒకసారి ఆలోచన చేసామా? ఏ రీతిగా మనము ప్రవర్తిస్తున్నామో ఎప్పుడైనా ఆలోచన చేసాం? మనల్ని బట్టి మనమే, నా ప్రవర్తన ఎలాగుంది, నా బిహేవియర్ ఎలాగుంది, నేను సరిగ్గా ఉంటున్నానా లేదా, ఆయన మాటలకు అనుగుణంగా జీవిస్తున్నాను లేదా అని ఏ దినానైనా మనము ఆలోచన చేసామా పిల్లరా? ప్రభు ఏమన్నారు? మీ ప్రవర్తన బట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాటను కనుక మనం చూస్తే పిల్లరా, చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదామండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. చూడండి పిల్లరా, అని తెలుసుకొనిడి యెహోవా వాక్కు, ఇశ్రాయేలీయులారా మీ ప్రవర్తన గూర్చి చిన్నబోయి, ఏమన్నారండి? మీ ప్రవర్తన గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి అంటున్నాడు. చాలండి, చాలు. మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడి. మన ముఖం ఎప్పుడు చిన్నబోయిద్దండి? తప్పు చేసినప్పుడు, మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు, ఎదుటి వారికి దొరికినప్పుడు, ప్రభువుకే దొరికినప్పుడు మనం మన ముఖాన్ని ఎదుటి వారికి చూపిస్తామండి, చిన్నబుచ్చుకుంటాం. తద్వారా ఏమొచ్చింది? అబ్బా దొరికేసేవరాన్ని సిగ్గుపడతాం. పై 31వ వచనాన్ని కూడా ఒకసారి చూస్తే, ఒకసారి ఆ మాట కూడా చూడండి. అప్పుడు మీరు దుష్ట ప్రవర్తనను, దుష్ట క్రియలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీ దోషములను బట్టి, ఏ క్రియలను బట్టి మిమ్మును మీరు ఎవరు అసహించుకుంటారంట? పక్కన వాళ్ళని అసహించుకుంటారండి? నా పక్కింటి వాళ్ళు అసహించుకుంటారా? అమ్మ చెప్పండి, ఎవరు అసహించుకునేది? మనం ఎప్పుడు చూడండి, అక్కడ ఏమని చెప్తున్నారు చూడండి పిల్లరా, మీ దుష్ప్రవర్తనను చేసిన దుష్క్రియను ఒక్కసారి మనస్సునకు జ్ఞాపకం తెచ్చుకుంటే, గడిచిన దినాల్లో ఏ రీతిగా ప్రవర్తించామో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఇప్పుడైతే విశ్వాసులు అయ్యాం, ఇవన్నీ కూడా దుష్ట ప్రవర్తన ఏమీ కూడా మనలో లేదు అనుకోండి. ఒకసారి గడిచిన దినాలు జ్ఞాపకం చేసుకోండి. వాటి కనుక జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మన దోషములు బట్టి, హేయ క్రియలను బట్టి మనల్ని మనమే ఏం చేస్తామంట? అసహించుకుంటామంటండి. అర్రే నేను ఇలాగ చేశానా, నేను ప్రభునందు రక్షణ పొందకముందు ఈ రీతిగా జీవించానా, ఈ రీతిగా ప్రవర్తించానా, ఎలాగంట పుల్లారా, ఈ రీతిగా నేను జీవించానా, ఈ రీతిగా నేను ప్రవర్తించానా అని మనల్ని మనమే అసహించుకుంటాం. ముఖం ఏమైనప్పుడు చిన్న బుచ్చుకుపోయిద్ది, తద్వారా సిగ్గు అనేది వచ్చేసిద్ది. ఆ పరిస్థితి ఎప్పుడంటే ప్రభునందు రక్షణ పొందక ముందు. సరే అక్కడి వరకు పక్కన పెట్టేసి, ఒకవేళ ప్రభునందు రక్షణ పొంది కూడా మనలో దుష్ట ప్రవర్తన ఉంటే, ఆలకిస్తున్నారండి ఈ మాట, ప్రభునందు రక్షణ పొంది కూడా దుష్ట ప్రవర్తన, ఆలోచన, మనసు మనలో ఉంటే అది ఎంత ఘోరం ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా.
సరే, రక్షణ పొందక ముందు తెలియదు కాబట్టి చేసాం అనుకోవచ్చు, అలాగ ప్రవర్తించాం, బ్యాడ్ బిహేవియర్ వెళ్ళిపోం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు రక్షణ పొందాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, జ్ఞానం ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం, అనేక భక్తుల జీవితాల సాక్ష్యాలు వింటున్నాం, ప్రభు యొక్క గొప్ప కార్యములను కళ్ళారా చూస్తున్నాం, మన కుటుంబాల్లోనూ చూస్తున్నాం. అయినా ఇంకనూ మనలో దుష్ట ప్రవర్తన ఉంటే అది ఇంకా ఎంత ఘోరం ఒకసారి ఆలోచన చేయండి. తద్వారా మనకు అవమానం, తద్వారా మనకు సిగ్గు, తలదించుకునే పరిస్థితులు, మనల్ని మనమే అసహించుకునేటటువంటి పరిస్థితులు దాటిపోయి అనేక మంది ఇంకా మనల్ని అసహించుకునే వారిగా మనం అయిపోతాం. ప్రభుని విశ్వసించి కూడా ఇంకా దుష్ట ప్రవర్తన ప్రేరేపణ మనలో ఉంటే, ప్రభునకు అననుకూలమైనటువంటి మరి ప్రవర్తనలో కొనసాగుతూ మనం గనక నడిస్తే మనల్ని మనం అసహించుకోవటం కాదు, కానీ మనల్ని బట్టి ఏమవుతారంటే అనేక మంది అసహించుకుని తద్వారా మనకు అవమానం వచ్చిందండి, తలదించుకునే పరిస్థితులు వస్తాయండి, అవమానంతో సిగ్గునుందే పరిస్థితులు వస్తాయండి. కాబట్టి మన బిహేవియర్, ప్రవర్తన ఎలా ఉందనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభునందు ప్రియులారా, ప్రతిదినము కూడా మన ప్రవర్తన ఎలాగుందో మనము చూసుకునేటటువంటి వారిగా ఉంటే, ఏదైనా ఒకవేళ అననుకూల ప్రవర్తన ఉంటే దాని నుంచి మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. ఆమేన్. సరి చేసుకునే వారిగా ఉండాలి. యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట గనక మనం చూస్తే పుల్లారా, చూద్దాం, ఒక మాటను మనం చదువుదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదామండి. 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై ఏమన్నాడు? తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడని ప్రశ్న అడుగుతున్నారు. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన, యోగ్యము అంటే మంచిది అని అర్థం అండి, యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి అంటున్నాడు. యోగ్య ప్రవర్తన, మంచి ప్రవర్తన వల్ల మన క్రియలు అంటే దీన్ని బట్టి మనకు ఒక మాట క్లియర్గా అర్థమైపోతుంది. మన ప్రవర్తన బట్టే మన క్రియలు ఉంటాయని అర్థమైపోయింది కాదంటారా? మన ప్రవర్తన యోగ్యమైనది అనుకో, మన క్రియలు ఎలా ఉంటాయండి చెప్పండి ఒకసారి. మన ప్రవర్తన యోగ్యమైనది, మంచిది అనుకో, మన క్రియలు ఎలాగుంటాయి? మంచిగానే ఉంటాయి. మన ప్రవర్తన బ్యాడ్గా ఉంది, సరిగ్గా లేదు, మన క్రియలు ఎలాగుంటాయి? చెడుగానే ఉంటాయి. మరి మీలో జ్ఞానము కలిగిన వాడెవడు అని ప్రశ్న సంధిస్తూ, వాడు జ్ఞానముతో సాత్వికము కలిగిన వాడై, జ్ఞానము కలిగిన వాడు ఎవడంటే సాత్వికము కలిగిన వాడుగా ఉంటూ యోగ్య ప్రవర్తన వలన, మంచి ప్రవర్తన వలన అనేక మందికి మంచి క్రియలను కనపరిచేటటువంటి క్రియలే చేస్తారంట. దేవునికి స్తోత్రం. మరి మనము జ్ఞానము కలిగిన వారమా అజ్ఞానులమా? అజ్ఞానులైతే అయోగ్య ప్రవర్తన, జ్ఞానులైతే యోగ్య ప్రవర్తన. అంతే కదా పిల్లరా? యోగ్య ప్రవర్తనతో మన క్రియలను కనపరుచుకోవాలి. మన ప్రవర్తనే ఏమండి ఎలాగా పని చేస్తున్నాం, ఎలాగా క్రియ జరిగిస్తున్నామో చెప్పేసింది. మంచిగా ఉంటే అంతా మనం చేసే అన్ని కూడా మంచిగానే ఉంటాయి. లేదు, ఒకసారి గీత దాటి గనక మంచిని దాటేసి చెడులోనికి వచ్చేస్తే మనం చేసే క్రియలు కూడా ఎలాగుంటాయంట? చెడుగానే ఉంటాయి. అది రిఫ్లెక్ట్ అయిపోయింది, సమాజం మీద చాలా దుష్ప్రభావాన్ని చూపించింది. ప్రత్యేకంగా మన కుటుంబాల మీద కూడా దుష్ప్రభావాన్ని చూపించింది. మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఏమండి మన కుటుంబాల మీద దుష్ప్రభావమే, సమాజం మీద కూడా దుష్ప్రభావం. ఎందుకంటే మన క్రియలు అలాగుంటాయి కాబట్టి, మన పనులు అలాగుంటాయి కాబట్టి. వ్యతిరేకమైన పనులన్నీ క్రీస్తునకు వ్యతిరేకము, సువార్తకు వ్యతిరేకము, తోటి బంధువులకు వ్యతిరేకము, తోటి కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి వ్యతిరేకమైనటువంటి పనులే చేస్తూ ఉంటాయి. ఎందుకంటే యోగ్యమైన ప్రవర్తన లేదు కాబట్టి, అజ్ఞానులుగా జీవిస్తున్నాం కాబట్టి. పౌలు గారు అంటున్నాడు, లేదయ్యా నీవు ప్రవర్తనలో కూడా మాదిరిగా ఉండాలంటున్నాడు. ఆమేన్. ప్రవర్తనలో కూడా మాదిరి ఉండాలి. ఎలా బిహేవ్ చేస్తామో, ఎలాగ ప్రవర్తిస్తున్నామో, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినంత కాలము ఎలాగ జీవించామో ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునందు రక్షణ పొందిన తర్వాత ఏ రీతిగా జీవిస్తున్నామో ఒకసారి మనం బేరీజు వేసుకోవాలి. అప్పట్లాగే ఇంకా చెడు ప్రవర్తన ఉంటే మన కుటుంబం మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దుష్ప్రభావము.
తలవంపులు, ఏమండి ముఖం చిన్నబుచ్చుకుంటుంది, సిగ్గునందుతాం, మనల్ని మనమే అసహించుకుంటాం. అమ్మో నేను ఇలాగ చేశానా, నా ప్రవర్తన ఇలాగుందా, నేను ఇలా జీవించానా, నేను ఇలాగ ప్రవర్తించానా అని మనల్ని మనం ఏం చేసుకుంటామండి, అసహించుకుంటాం. కాబట్టి మీరు జ్ఞానము కలిగిన వారిగా, మనము జ్ఞానము కలిగిన వారిగా యోగ్య ప్రవర్తనలో మన క్రియలన్నీ కూడా చేసేటటువంటి వారిగా ఉండుదుము గాక. ఆమేన్. మాటలో మాదిరి, ఎందులో అంటే పుల్లారా, ప్రవర్తనలో మాదిరి. మూడవ శ్రేష్టమైన అంశము ప్రేమలో మాదిరి. ప్రేమ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చండి. ప్రేమ గురించి అవటం మొదలెడితే ఏమండి ఇక టైం అనేటటువంటిది సరిపోదు. యేసయ్య ప్రేమ గురించి అవటం మొదలెడితే ఏమండి టైం అనేటటువంటిది బౌండరీ దాటేసిద్ది. ఇక చెప్తానే ఉండొచ్చు, ఏమండి నాన్ స్టాప్ వాక్య పరిచయం అయిపోయింది. ఇక లోకంలో ఉన్నటువంటి ప్రేమ కాదు కాని పిల్లారా, లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన ప్రేమను కాదు కానీ పౌలు గారు అన్నారు తిమోతితో, క్రీస్తు ప్రేమ ఏమంట పిల్లారా, క్రీస్తు ప్రేమ విషయంలో మాదిరిగా ఉండాలన్నాడు. క్రీస్తు ప్రేమ విషయంలో ఎలాగ ఉండాలంట, మాదిరిగా ఉండాలి. ఏంటి అసలు ప్రేమ, దాని నిర్వచనం ఏంటి, ఎలాగా, ఏంటి, దాన్ని బట్టి బైబుల్ ఏం మాట్లాడుతూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడారు అని కనుక ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. 1-2 విషయాలు మనం చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రేమను బట్టి రాయబడిన మాటను ఒకసారి మనం చూద్దాం పుల్లారా. మార్కు సువార్త 12వ అధ్యాయం. మీరు ఏమంటున్నాడో చూడండి పుల్లారా. మీరు నీ పూర్ణ హృదయముతోనూ వివేకముతోనూ బలముతోనూ ప్రభువును ఏం చేయాలంట పుల్లారా, ప్రేమింపాలి. ఎందుకు ఈ యొక్క సందర్భాన్ని చెప్పంటే 28వ వచనం చూస్తే క్లారిటీ వచ్చింది మీకు. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బావుగా ఉత్తరం ఇచ్చని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగెను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, వినుము, మన అద్వితీయ ప్రభువును నీవు నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, వివేకముతో, పూర్ణ బలముతో ప్రభువును ప్రేమించాలి అనున్నదే ప్రధానమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుని ఏం చేయాలంటే పుల్లారా, ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి మనం, ఎవరినండి, అది. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమిస్తున్నాం, యేసయ్యనేనా నిశ్చయంగా, లేకపోతే ఇంకెవరైనా హృదయంలో ఎవరైనా దాచుకున్నారా? లోపల ఆ కెరటాలు ఉప్పొంగుతా ఉంటాయి. ఎవరినంట, ప్రధానమైనది ఏంటంటే పిల్లారా, యేసయ్యని. పాత నిబంధన ఆజ్ఞల గురించి చెప్పలేదు కానీ ఇక్కడ శ్రేష్టమైనటువంటి ఆజ్ఞను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, పూర్ణ హృదయముతో మన ప్రభువుని ప్రేమించటమే ప్రధానమైన ఆజ్ఞ. దానికి కొనసాగింపుగా మరొక శ్రేష్టమైనటువంటి మాట పలికారు చూడండి పుల్లారా. 31వ వచనాన్ని చూద్దాం. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేమీ కూడా లేదు. దేవునికి స్తోత్రం. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరొకటి లేదంట పుల్లారా. నీ దేవుడైనటువంటి దేవుని ప్రేమించటమే మొదటిది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుటవే రెండవది. దీనికంటే శ్రేష్టమైన మరొక ఆజ్ఞ ఏమీ కూడా లేదు అని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం పుల్లరా. ఇక్కడ గనక మనం చూడగలిగినట్లయితే పుల్లరా చూడండి, ఆయనను ప్రేమించుట, తన వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేనో బలుల కంటేనో అధికమని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం. 33 వచ్చిన మాట రాయండి. బలుల కంటే, హోమముల కంటే ప్రేమే చాలా గొప్పది, ప్రేమే చాలా అధికము, ప్రేమే చాలా అధికము.
బలుల కంటే ఏది అధికమంట పుల్లారా? ప్రేమించటమే. హోమముల కంటే ఏది అధికమంట పుల్లారా? ప్రేమించటమే. అది అధికమండి. కాబట్టి ప్రేమలో మాదిరి ఉండాలి. నువ్వు మొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తే మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించే మనసు మనకు వచ్చిద్దండి. ప్రభువుని ప్రేమించకుండా, ఇప్పుడు ఈ మాటని జ్ఞాపకం చేసుకోండి, ప్రభువుని ప్రేమించకుండా మన సొంత భార్యలను కానీ, యజమానురాలను కానీ, భర్తలు భార్యలను కానీ, భార్యలు భర్తలను కానీ ఏమాత్రము ప్రేమించలేరండి. యేసయ్య ప్రేమ మనలో లేకుండా ఇరుగు వారిని పొరుగు వారిని మనం ప్రేమించలేం. మన సొంత అయిన వారిని మనము ప్రేమించలేం. కాబట్టి మొదటిగా మన ప్రేమ ఎవరి మీద ఉండాలంటండి? ఆయన మీద ఉండాలి. ఆయన ప్రేమించి పూర్ణ బలముతో అన్నాడు, పూర్ణ వినయముతో అన్నాడు, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మన ప్రభువుని మనము ప్రేమించి. అంటే ఎంత శక్తి ఉందో అంత శక్తితో మనం ఎవరిని ప్రేమించాలి? మొదటిగా దేవాతి దేవుని ప్రేమించాలి. రెండోదిగా నిన్ను వలే నీ పొరుగువారిని. అది ఎప్పుడు వచ్చిందంటే, మన పొరుగువారిని ప్రేమించేటటువంటి విధానం ఎప్పుడు వచ్చిందంటే, మొదటిగా ప్రభువుని ప్రేమించినప్పుడే. ఆయన ప్రేమించకుండా పొరపాటున ఇరుగు పొరుగు వారిని మనము ప్రేమించలేమండి. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. ప్రభు వారిని ప్రేమించకుండా మనము ఎప్పటికీ కూడా ఎదుటి వారిని కానీ, లేకపోతే మన గృహంలో ఉన్నటువంటి వారినే కానీ, లేకపోతే పిల్లరా మరి తోటి బంధువులే కానీ మనం ఏమాత్రం కూడా ప్రేమించలేం. కాబట్టి మొదటిగా ఇప్పుడు నీవు ఎవరి మీద ప్రేమ చూపించాలంటే, ఎవరిని ప్రేమించాలంటే దేవాతి దేవుణ్ణి ప్రేమించాలి. మరొక మాట గనక మనం చూస్తే పిల్లరా, ప్రేమను బట్టి మరొక మాట గనక చూస్తే, లేఖనాల నుంచి మరొక మాట చదువుదాం. మరొక మాట కనుక చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి మనం చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి మనం చూద్దాం. 16వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. 16వ అధ్యాయము పుల్లరా 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది కదా, వీరు చేయు కార్యములన్నీ ఎలాగంట చేయాలి? ఎలా చేయాలంటే పుల్లరా ప్రేమతో. చేసే పనులన్నీ కూడా ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలి. కొంతమంది చేసే పనులు కక్షతో చేస్తారండి, కొంతమంది అసూయతో చేస్తారండి, కొంతమంది అబ్బా ఇలా చెయ్యాలా అని సనుగుతూ గొనుగుతూ చేస్తారండి. ఎలా చేస్తారంట? అసూయతో, ఓరవలేని తనముతో, సనుగులతో, గొనుగులతో చేసేది చేస్తానే ఇవన్నీ కూడా ఏమండి చేస్తూ ఉంటారంట. దానివల్ల ఫలం ఏమైనా వచ్చిద్దా? ప్రతిఫలం వచ్చిద్దా? ఏమైనా ప్రతిఫలాన్ని మనం చూస్తామా? శూన్యమే. నీవు చేసేటటువంటి పనులన్నీ కూడా ప్రభు అంటున్నాడు, లేఖనం మాట్లాడుతూ ఉంది, ప్రేమతో చేయాలి. ఆమేన్. ప్రేమతో చేయాలండి. అబ్బా ఇది నేను చెయ్యాలా అని కష్టపడుతూ చేయకూడదు. ప్రేమతో మనం ప్రతి పని చేయాలి. ఎదుటి వారికి ఆహారాన్ని ఇచ్చినా ప్రేమతో చేయాలి, ఎదుటి వారికి వస్త్రం ఇచ్చినా ప్రేమతో చేయాలి, ఎదుటి వారికి సహాయం ఇచ్చినా ప్రేమతో చేయాలి. అబ్బా పొద్దాగా చేస్తున్నాను అనే సనుగుళ్ళు గొనుగులు ఉండకూడదండి, అసూయతో చేయకూడదండి, ఓర్పు లేని తనంతో చేయకూడదండి. చేసే ప్రతి పని ప్రేమ, యేసయ్య ప్రేమతో చేయాలి. ఆమేన్. ఆయన ఏం చేసినా ప్రేమతో చేశాడు పుల్లారా. ఎవరిని ఆదరించినా అదే ప్రేమ. అస్వస్థత కలిగినటువంటి వారి యొద్దకు వెళ్ళిన యేసయ్యలో అదే ప్రేమ ఉంది. వ్యభిచారము చేసినటువంటి వారి యొద్దకు వెళ్ళిన యేసయ్యలో అదే ప్రేమ ఉంది. పాపము చేసినటువంటి వారి యొద్దకు వెళ్ళిన యేసయ్యలో అదే ప్రేమ ఎప్పటికీ కూడా మారలా. కానీ పిల్లల మనుషులు ఎలాగుంటారో తెలుసా? మనుషులను బట్టి ప్రేమ కూడా మారిపోయింది. యేసయ్య ప్రేమ మారిందండి. ఏమండి, కళ్ళు లేని వారి దగ్గర యేసయ్య ఒక ప్రేమ చూపించాడా? వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసయ్య మరొక ప్రేమ చూపించాడా?
పాపంలో ఉన్నటువంటి మనుషుల యొద్దకు వెళ్ళి, చీకట్లో ఉన్నటువంటి మనుషుల యొద్దకు వెళ్ళి వారి యొద్దకు మరొక ప్రేమ చూపించలేదే. ఎవరి యొద్దకు వెళ్ళినా యేసయ్యలో ఒకే ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం. ఒకే ప్రేమ. నీవు నేను చేసే పనులు పుల్లారా, మనుషులను బట్టి మన ప్రేమ కూడా మారిపోతా ఉంది. నచ్చిన వాళ్ళు అనుకో భలే ప్రేమిస్తామండి మనం. ఎవరైనా కొంచెం నచ్చలేదనుకో ఏదో అరకొరగా ఏదో ప్రేమ చూపించినట్లు నటిస్తూ, ప్రేమ ఉన్నట్లు నటిస్తూ, వేషధారితనం చూపిస్తూ మనం ఏం చేస్తామంటే పనులను చేస్తాం. కానీ విశ్వాసులకు అది తగదు. క్రీస్తునందు ఎదిగేటటువంటి వారికి ఇవన్నీ కూడా ఏమాత్రం తగవు. అందుకు అన్నాడు కదా ఆయన, ఇదిగో నువ్వు ప్రేమలో కూడా ఎలా ఉండాలంట, మాదిరిగా ఉండాలి. మొదటిగా మనం ఎవరిని ప్రేమించాలి? పూర్ణాత్మతో మన దేవుని ప్రేమించాలి. తదుపరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు ఏ పని చేసినా ఎలా చేయాలంటండి? ప్రేమతో చేయాలి. ప్రేమ గురించి చాలా మాటలున్నాయండి, చెప్పడానికి సమయం సరిపోదు, కానీ చాలా చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ప్రేమ శ్రేష్టమైనది. యేసయ్య ప్రేమ చాలా శ్రేష్టమైనదండి. ఎవ్వరు చూపలేని ప్రేమ, ఎవ్వరు చూపించలేని ప్రేమ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ మనుషుడు చూపలేని ప్రేమ, నీ సొంత రక్త సంబంధం దగ్గరికి వెళ్ళినటువంటి ప్రేమను పొందలేవండి. ఆమేన్. నీ సొంత కుమారులు కుమార్తెల దగ్గరికి వెళ్ళినటువంటి ప్రేమను పొందలేమండి. సొంత తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రేమను పొందగలవండి, మనం చూడగలవండి. మనం ఒకవేళ నన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ దానికంటే ఏ ప్రేమ శ్రేష్టమైనదంటే యేసయ్య ప్రేమ మాత్రమే. ఇప్పుడు ఆ ప్రేమలో నువ్వు ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలండి? మాదిరిగా. మాటలో మాదిరి ఉండాలి, ప్రవర్తనలో మాదిరి ఉండాలి, ప్రేమలో మాదిరి ఉండాలి. నాలుగోదిగా అన్నాడు కదా, విశ్వాసంలో మాదిరి అన్నాడు. అంతేనండి. నాలుగో మాట ఏంటి? విశ్వాసములో. విశ్వాసం ఎలా వచ్చిందండి? వినుట వలన వచ్చిద్దా? రాదా? వినుట వలన విశ్వాసము. వినుట వలన మనం విశ్వాసాన్ని పొందుకుంటాం. ఆమేన్. ముసలమ్మ ముచ్చట్లు వినుట ద్వారా ఉన్న విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం. అంతే కదండి. వినుట వలన విశ్వాసం అవుతుందని ముచ్చట్లు విన్నాం అనుకో, ఉన్న విశ్వాసం కూడా ఏమైద్ది? పోయిద్ది. దేవుని గురించినటువంటి మాటలు వినుట ద్వారా మనకి విశ్వాసం, కానీ లోకంలో ఉన్నటువంటి మాటలను బట్టి వినుట ద్వారా మనకి ఏమాత్రం విశ్వాసమో రాదు. ఈ పౌలు గారు తిమోతిలో ఆ విశ్వాసాన్ని చూశాడండి. చూడండి ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయాన్ని చూద్దాం ఒకసారి. అక్కడ పౌలు గారు తిమోతిలో చూసినటువంటి విశ్వాసాన్ని బట్టి రాయబడింది. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. 1వ పత్రిక 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3 నుంచి 5 వరకు గనక మనం చూస్తే ఆయన అన్నాడు కదా, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని అన్నాడు. ఆమేన్. నీ యందున్న నిష్కపటమైన, కపటము లేని విశ్వాసం ఉందంట తిమోతి గారిలో. దాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఇప్పుడు పౌలు గారు జ్ఞాపకం చేసుకున్నారండి. ఆ విశ్వాసం ద్వారా ఎవరికి ధైర్యము? పౌలు గారికి. నీ యందు నిష్కపటమైనటువంటి విశ్వాసం ఉంది, దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, తద్వారా నేను ఆదరించబడుతున్నా అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ విశ్వాసము కూడా పులరా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక మనిషి నుంచి మరొక మనుషులకి విశ్వాసం ఏమైందంట? ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. అవదంటారా? కింద మాటలను గట్టి కనుక మనం చూస్తే చూడండి పులరా, ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోనూ నీ తల్లి అయిన యూనికేలోను వసించెను, అది నీ యందు సహా వసించుతున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసము ట్రాన్స్ఫర్ అయింది. అదేందయ్యా, ఇదేమన్నా ట్రైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి అని ఆలోచన చేయొచ్చు. ఆయన ఏమన్నాడు? భక్తుడైనటువంటి పౌలు గారు ఏమి నమ్ముతున్నాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలో ఉంది, ఆ తదుపరి నీ తల్లి అయిన యూనికేలో కూడా ఉంది. అదే విశ్వాసం నీలో కూడా ఉన్నది. ఏ విశ్వాసం అంట? చెప్పండి, ఏ విశ్వాసం అంటే పుల్లారా?
అది నీ యందు ఆ అవ్వలో ఉన్నటువంటి విశ్వాసమే, నీ తల్లిలో ఉన్నటువంటి విశ్వాసమే నీ యందు ఉన్నదని కూడా నేను రూఢిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ ట్రాన్స్ఫర్ అయింది, విశ్వాసం అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఎలాగైంది అంటే ఆయన అవ్వను చూస్తూ ఉన్నాడు, తల్లిని కూడా చూస్తున్నాడు. చూస్తూ ఎదిగాడు కాబట్టి, వారి ప్రార్థనా జీవితాన్ని చూస్తూ ఎదిగాడు కాబట్టి, వారి విశ్వాస జీవితాన్ని చూస్తూ ఎదిగాడు కాబట్టి పౌలు గారు అంటున్నటువంటి మాట పులరా, అది నీ యందు సహా వసించుచున్నది, నీలో కూడా ఆ విశ్వాసం అది. అది ఏ విశ్వాసం అంటే నిష్కపటమైన విశ్వాసము. ఆమేన్. కపటం లేదండి, మోసం లేదండి ఆ విశ్వాసంలో. ఆ విశ్వాసం నేను తలంచుకుంటున్నాను, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. అబ్బా, పౌలు గారే విశ్వాసంలో ఉంటే పౌలు గారు ఎవరి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట? ఎవరి విశ్వాసాన్ని? తిమోతి విశ్వాసాన్ని. ఆమేన్. తద్వారా పౌలు గారు కూడా ఆదరించబడతాడండి. పౌలు గారు కూడా ఆదరించబడతారు. చాలా శ్రేష్టమైన మాటలను అక్కడ పై వచ్చిన కనుక మనం చూస్తే చూడండి, నా ప్రార్థన ఎలా తేక నేను జ్ఞాపకం చేసుకుంటూ నీ కన్నీళ్లను తలచుకొని, ఏమన్నాడంట? నీ కన్నీళ్లను కూడా తలంచుకున్నాను అంటున్నాడు. ఎవరు? పౌలు గారు ఎవరి కన్నీళ్లను తలంచుకున్నాడంట? తిమోతి యొక్క కన్నీళ్లను తలంచుకుంటున్నాడు. తిమోతి కార్చిన కన్నీటిని పౌలు గారు తలంచుకుంటున్నాడండి. ఎంత శ్రేష్టమో చూడండి పుల్లారా. అతని విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఒక భక్తుడు మరొక భక్తుడి యొక్క కన్నీళ్లను తలంచుకొని అతని విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని, ఎందుకు? దాని ద్వారా అతనికి ఆదరణ కలగాలని. దేవునికి స్తోత్రం. అట్టి విశ్వాసంలో మనం కొనసాగాలండి అమ్మ, అట్టి భక్తిలో మనం కొనసాగాలండి. ఎక్కడుంది మన విశ్వాసం? మన విశ్వాసం మృతమైపోతా ఉంది. మన విశ్వాసం కొన్ని పరిస్థితులు, సంఘటనల ద్వారా మృతమైపోతా ఉంది పుల్లారా. విశ్వాసాన్ని చూపలేకపోతున్నాం, విశ్వాసిగా జీవించలేకపోతున్నాం. పరిస్థితుల ప్రభావమో, అపవాది ప్రభావమో, కుటుంబ ప్రభావమో, సమాజ ప్రభావమో, మరి ఇతరత్ర ఏ ప్రభావాలైనా మన మీద పడి ఆ విశ్వాసంలో మృతులుగా మనము అయిపోతున్నాం. కానీ పౌలు గారు అంటున్నారు, లేదు లేదు, నీ విశ్వాసములో విశ్వాసులకే మాదిరిగా ఉండాలంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు అనేక మందికి మాదిరిగా ఉండాలి. ఇప్పుడు పౌలు గారు తిమోతి యొక్క నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని తలంచుకొని ఎలాగైతే ఆనందంగా ఉన్నారో, నీ విశ్వాసాన్ని నీ సంఘములో ఉన్నవారు కనీసము, ఆమేన్, బయటికి వెళ్ళాల్సిన అవసరము, ఒకవేళ వస్తే దేవునికి మహిమ, ఒకవేళ కనీసం మన సంఘములో ఉన్నటువంటి వారైనా నా విశ్వాసాన్ని తలంచుకొని ఆ విశ్వాసము ద్వారా ఆదరణ కలిగేటట్లుగా అట్టి విశ్వాసంతో మనం జీవించుదుము గాక. ఆమేన్. కాబట్టి వినుట వలన విశ్వాసము అది నీ భక్తి జీవితాన్ని ఇంకా కూడా మధురముగా మార్చిద్ది, అనేక మందికి ఆదరణ కలగజేసిద్ది. కాబట్టి అట్టి విశ్వాసంలో కొనసాగాలి మనం కూడా. 4వ విషయము, విశ్వాసంలో ఎలాగుండాలంట? మాదిరిగా ఉండాలి. చివరిగా ఫైనల్గా 5వ మాటని నేను మీకు చూపిస్తాను పుల్లారా. 5వ మాట గురించి పౌలు గారు అన్నారు కదా, పవిత్రత అన్నాడు. అంతేనండి? ఏమన్నాడండి? పవిత్రత. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక ఒకసారి చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది పుల్లారా. హోషేయ గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఒకసారి మనం చూద్దాం. అక్కడ ఈ రీతిగా ఉన్నాయి. నేను ఒక మాట చదువుతున్నాను, ఆలకించండి పుల్లారా. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు అనే మాట చూస్తున్నాం అక్కడ 8వ అధ్యాయం 5వ వచనంలో. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు. ఎంతకాలం ఇంకా పవిత్రులుగా అవ్వకుండా ఉంటారు? దాని అర్థం అదే కదా పిల్లరా. ప్రశ్న రూపంలో అక్కడ ప్రభు వారు సంధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతకాలం ఇంకా వారు పవిత్రులుగా అవరు? ఎంతకాలం ఇంకా పవిత్రులుగా అవరు? మన పవిత్రులుగా చేసేది దేవుని వాక్యమే, పవిత్రులుగా చేసేది ఆయన యవన రక్తమే. ఇంకెంతకాలం మనం పవిత్రులుగా అవ్వకుండా ఉంటాం? ఎంతకాలం ఇంకా అపవిత్రతలో ఉంటాం? అసలు అపవిత్రత రావటానికి కారణం ఏంటి? పవిత్రులుగా ఉండాల్సింది పోయి ఎందుకు మనము అపవిత్రులుగా ఉంటాం? దానికి గల కారణం ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 33వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అపవిత్రులుగా ఉండటానికి గల కారణాన్ని ప్రభు వారు చెప్తున్నారు అక్కడ.
పవిత్రంగా ఉండాల్సింది పోయి ఎందుకు అపవిత్రులుగా అయిపోతున్నామంటే 36వ అధ్యాయం 33వ వచనం. మీ దోషముల వలన మీ దోషముల వలన, కలిగిన అపవిత్రతను, అదిగో దోషముల వలన ఏం కలుగుతుందంట అపవిత్రత, అమ్మా ఒకసారి ఆలోచించండి. దోషముల వలన అపవిత్రత. అపవిత్రత మనకు ఎలా వస్తుందండి? దోషముల వలన ఎవరి దోషములు అంట? మన దోషములేనా పక్కన దోషాల పిల్లరా? మీ దోషముల వలన కలిగిన అపవిత్రత అన్నాడు అక్కడ. మరి మన దోషముల ద్వారా మనకేం కలుగుతుంది? అపవిత్రత వస్తుంది. ప్రభువు వారు మన నుంచి ఏం ఆశిస్తున్నారు? ఎంతకాలము మీరు ఇంకా పవిత్రతలోనికి రాకుండా ఉంటారా అంటున్నాడు. కానీ మన దోషముల ద్వారా మనం ఏం తెచ్చుకుంటున్నాం? అపవిత్రత, అశుద్ధత, లోక మాలిన్యము, శరీరానికి మురికి, ఇవన్నీ కూడా మన దోషము, మనం చేసిన దోష క్రియల ద్వారా అపవిత్రత అంతా వచ్చేస్తుంది. కానీ ప్రభువు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే పవిత్రత. ఆమేన్. మా ఇంకెంతకాలం పవిత్రతలోనికి రాకుండా ఉంటారు? ప్రభులోనికి వచ్చినా ఇంకా అనేక మంది ఎలాగున్నారంట? అపవిత్రులుగానే ఉంటున్నారండి. చాలా దుఃఖకరమైనటువంటి విషయం అది. ప్రభువుని గుర్తెరిగాం అని చెప్పిన మనుషులే కొన్ని సందర్భాల్లో దోషక్రియలు జరిగించి అపవిత్రతకు పాలైపోతా ఉన్నారు, అపవిత్రతకు గురైపోతా ఉన్నారు. ప్రభు మన నుంచి ఆశిస్తుంది పవిత్రమైన జీవితం, కానీ అపవిత్రమైన జీవితం ఏమాత్రమో కాదు. అపవిత్రతలో ఉన్నారని గమనించిన మనము ఆయన శరణు గనక వేడుకుంటే అపవిత్రత అంతటి కూడా తీసివేసి పవిత్రమైన జీవితాన్ని నీకును మనకును కుటుంబాలకి అనుగ్రహించి మన ద్వారా ఆయన స్తుతినొందాలని ఆశతో ఉన్నాడు. ఆమేన్. మన ద్వారా ఆయన మహిమ పొందాలని ఆలోచనతో ఉన్నాడు. పిల్లరా, నీ ద్వారా మహిమ రావాలని, మన ద్వారా మహిమ రావాలని, మన ద్వారా ఆయనకు ఘనత రావాలని ఆయన ఆలోచనతో ఉంటే ఇంకా మన దోషాలు చేస్తూ ఎటువంటి వారిగా అయిపోతున్నామంట? అపవిత్రులుగా మనము అవుతూ ఉన్నాం. ఆయన మన నుంచి ఆశిస్తుంది పవిత్రత, గాని ఏమాత్రము అపవిత్రమైన జీవితము కానే కాదు. పౌలు అంటున్నటువంటి మాట, అయ్యా నీవైతే పవిత్రతలో అనేక మందికి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఈ 5 విషయాలు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోమని పౌలు గారు యవనస్తులైనటువంటి తిమోతి గారికి చెప్పినటువంటి మాట. దేవునికి స్తోత్రం. ఈ మాట సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అప్లై అవుతుంది. క్రీస్తు కోసము నిలబడే వారికి, క్రీస్తు కోసము జీవించే వారికి అప్లై అవుతుంది. క్రీస్తు కోసము నడిచే వారికి అప్లై అవుతుంది. ఇలా గమనించండి, మనం మాటలో మాదిరిగా ఉండాలి, ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి, ప్రేమలో మాదిరిగా ఉండాలి, విశ్వాసములో మాదిరిగా ఉండాలి, చివరిగా పవిత్రతలో మాదిరిగా మనము ఉండాలి. అప్పుడు మన ద్వారా ఎవరికి మహిమండి? ఎవరికండి? మన ద్వారా ఎవరికి ఘనత? అప్పుడు ఇవన్నీ లక్షణాలు ఏ ఒక్క లక్షణం తప్పినా ఒకటే కదయ్యా అని ఉంటాం. ఒకటే కదయ్యా, ఏమైద్దులయ్యా సర్దుకోయ్యా అంటే ఉండిద్దా? ఉండిద్దండి. అప్పుడప్పుడు నేను అన్నయ్య గురించి చెప్తా ఉంటా, అన్న నాకు తెలుసు కదా ఏ ముద్ర అయిందిలే, బీవీ అంటే ఇస్తాడైంది, ఇస్తారండి అన్న. రోజు నీ ముందేగా తిరిగేది, ఏ ముద్రదేముందా అని ఏమంటే ఇస్తారండి? రూలేగా. ఆమె రూలే కదా. ఎంత తెలిసినా ఇస్తారా? ఆ ముద్ర ఇస్తేనే అంతే. కాబట్టి ఏ 5 లక్షలు ఏ ఒక్కటి తప్పినా మరి మాదిరి స్థితిలో లేము అని అర్థం. ప్రభుని మనం సరిగ్గా స్తుతించలేకపోతున్నాం, గణపరచలేకపోతున్నాం, మహిమపరచలేకపోతున్నాం అనేటటువంటి అర్థం పుల్లారా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వారు పౌలు గారు ఎలాగైతే తిమోతి గారితో మాట్లాడారో ప్రభు వారు మనతో మాట్లాడారు. నీవు మాటలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, ప్రేమలో మాదిరి, విశ్వాసంలో మాదిరి, చివరిగా పవిత్రతలో మాదిరి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ అనేక మందిని ప్రభు వైపునకు నడిపించే గొప్ప వెలుగుగా, దీపస్తంభముగా నీవు అవుదువు గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమెను. ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దామండి. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. పౌలు గారు తిమోతి గారిని బలపరచడానికి
మాట్లాడిన శ్రేష్టమైన 5 లక్షణాలు మేము ధ్యానం చేశాం. మేము కూడా ఆ లక్షణాలలో నా ప్రభువా తప్పిపోకుండా నిరంతరం కొనసాగే కృప దయచేయండి. తద్వారా మీ నామాన్ని స్తుతించాలి, గణపరచాలి, మీ నామాన్ని మహిమపరచాలి. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో నాయనా ఎల్ల వేళలా అనేక మందికి మాదిరిగా ఉండే కృప దయచేయండి. అతి ధన్యకరమైన జీవితాన్ని మేము జీవించాలి, అనేక మందిని అతి జీవితంలోకి నడిపించాలి. అతి కృప, అతి జ్ఞానము సన్నిధిలో కూడి చేరిన మాకును ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.